భాగ్యానికి మహాభాగ్యానికి చాలా తేడా ఉంది. భాగ్యం అంటే డబ్బు, లక్ష్మీదేవి, ఆస్తి, ధనం. మనం లక్ష్మీదేవి అనుకుంటాం. కానీ మహాభాగ్యం అంటే ఆరోగ్యం. ఆరోగ్యంగా ఉండడం. ఆరోగ్యం ఉంటేనే ప్రతి మనిషి తన ఆలోచనలు మంచిగా ఉంటాయి. తన జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ఏ మనిషి అయినా సరే ఆరోగ్యంగా ఉండాలి. ఈ విశ్వంలో ప్రతి ప్రాణి కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఇక్కడ అన్ని ప్రాణులు ఆనందంగానే ఉంటాయి. మనిషి మాత్రమే ఆనందానికి దూరం అయిపోతున్నాడు. కారణం అనారోగ్యం, ఆలోచన ధోరణి. అందుకే మన పెద్దలు ఏమంటారంటే, ఏదైనా మంచి జరిగితే పోన్లే అదే మహాభాగ్యం అంటారు. అంతేగాని భాగ్యం అంటారు. భాగ్యం అంటే డబ్బు, మహాభాగ్యం అంటే ఆరోగ్యం. అందుకు మన పెద్దలు ప్రతి విషయంలో కూడా ఏదైనా మంచి జరిగినప్పుడు లేకపోతే సందర్భానుసారంగా పోన్లే అదే 10,000 అదే మహాభాగ్యం అంటారు. కాబట్టి మనందరం కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మహాభాగ్యం యొక్క విలువ ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీకి బాగా తెలుసు. ఎందుకంటే అతను అనారోగ్యంతో ఉన్నాడు. అది మనందరికీ తెలిసిన విషయమే. చాలామంది ఏమనుకుంటారంటే, చాలామంది డబ్బున్న వాళ్ళు ఆనందంగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు అనుకుంటాం మనం. దూరపు కొండలు నునుపు అనుకుంటాం కదా. అలాగా మేడల్లో ఉండేవాళ్ళు, మిద్దుల్లో ఉండేవాళ్ళు అందరూ ఆనందంగా ఉంటారు. మనం మాత్రం ఈ పనికిరాని జీవితం గడుపుతున్నాం, మనమే సంతోషంగా లేము, డబ్బు లేదు, డబ్బు లేకపోవడం అన్నిటికీ మూలం డబ్బు అని మనం అనుకుంటాం. కానీ అది సరైన పద్ధతి కాదు, సరైన ఆలోచన విధానం కూడా కాదు. నిజం చెప్పాలంటే ప్రతి వ్యక్తికి కష్టాలు ఉంటాయి. డబ్బున్న వాళ్ళకి కష్టాలు ఉంటాయి, పేదవాడికి కష్టాలు ఉంటాయి, మధ్యతరగతికి కష్టాలు ఉంటాయి. అలాగే డబ్బున్నవాడికి సుఖాలు ఉంటాయి, పేదవాడికి సుఖాలు ఉంటాయి, మధ్యతరగతోడికి సుఖాలు ఉంటాయి. సుఖపడని పేదోడు లేడు, కష్టపడని ధనవంతుడు లేదు. ఇక్కడంతా మన ఆలోచన ధోరణి మారాలి. మన ఆలోచన ధోరణి మారనంత వరకు మన బ్రతుకులు ఇలాగే ఉంటాయి. అదే లాస్ట్ 4 నెలల క్రితం జరిగినటువంటి అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్లో జరిగినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, అతను తన తల్లిదండ్రుల గురించి చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో, అవి ఒక్కసారి మనం వింటే మనకు తెలుస్తుంది దాని విలువేంటో, ఆరోగ్యం యొక్క విలువేంటో. దానికి తన తండ్రి ముఖేష్ అంబానీ కంటతడి పెట్టాడు. అది విన్న చాలామంది కూడా కంటతడి పెట్టారు. మీరు కావాలంటే ఆ క్లిప్ వినిపిస్తాను చూడండి. I faced many health crises since childhood, but my father and mother have never let me feel that I've suffered. My father and mother have always stood by me, and my father and mother have always made me feel that if I can think, I'll do it. And I think that is what my father and mother mean to me. And చూశారు కదా, ప్రతి ఒక్కరి జీవితంలోనూ కూడా కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, సుఖాలు ఉంటాయి. అలాగే మన జీవితంలో కూడా ఉంటుంది. అయితే ఇక్కడ చర్చించుకోవాల్సింది ఏంటంటే, చాలామంది ఏడుస్తుంటారు. అనిల్ అంబానీ గారు ఇంత డబ్బు ఖర్చు పెట్టేశాడు, ఇంత డబ్బు ఖర్చు పెట్టి చేయాల్సిన అవసరమా? ఆయన సొంత డబ్బు పెట్టుకున్నాడు. మనం 15 లక్షలు, 20 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు కట్నం తీసుకొని 15 లక్షలు, 20 లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తాం. అంటే మన దగ్గర ఏమీ ఉండదు. మన ఆస్తులు మొత్తం కలిపితే ఒక 20-30 లక్షలు ఉండవు, కనీసం 50 లక్షలు ఉండవు. కానీ మన పెళ్ళి మాత్రం ఎలా చేస్తాం? రంగరంగ వైభవంగా, మన స్థాయికి మించి, మన తాహతకు మించి చేస్తాం. మరి ఆయన సొమ్ము జస్ట్ ఆయన ఆస్తిలో కనుక ఇది చూసినట్లయితే 0.001% కూడా ఉండదు. ఆయన సంపాదనలో చూసుకున్నట్లయితే దాదాపు ఇప్పుడు 7 లక్షల కోట్లు ఆయన సంపాదన. ఆ సంపాదనలో చూసుకున్నట్లయినా కూడా ఇది 0.00 ఎంత ఉంటుంది. ఆయన మొత్తం ఆస్తి 18 లక్షల కోట్లు అంట. ఆయన సంపాదనే ఇప్పుడు 7 లక్షల కోట్లు. కాబట్టి ఆయన ఎంతైనా ఖర్చు పెట్టవచ్చు. పైగా ఈ ఖర్చు పెట్టడం ద్వారా ఎంతోమందికి ఉపాధి కూడా దొరుకుతుంది, ఎంతోమందికి పని దొరుకుతుంది. ఆ డబ్బు ఇతరుల చేతులకు వెళ్తుంది. దానివల్ల మరికొంత ఉపాధి దొరుకుతుంది. అంటే ప్రత్యక్షంగా పెళ్లి దగ్గర ఎంతమంది అయితే పనిచేస్తారో ఆ పెళ్లి అవతల ఈ వస్తువులు తయారు చేయడానికి
ఈ వస్తువులు మ్యానుఫ్యాక్చర్ చేయడానికి, మేకింగ్ చేయడానికి మరికొంతమంది వందల మంది పనిచేస్తారు. ఇలా ఒకరి ద్వారా ఒకరికి ఈ 5,000 కోట్లు చేతులు మారుతూ ఉంటాయి. ముఖ్యంగా ఇవి మన దేశంలోనే ఉంటాయి. ఈ 5,000 కోట్లు మహా అయితే ఒక 200-300 కోట్లు విదేశాలకు వెళ్తాయి. ఎందుకంటే బయట నుండి కూడా తెప్పించారు కాబట్టి, సెలబ్రిటీలను తెప్పించారు, మరి కొంతమంది సింగర్స్ని తెప్పించారు. మహా ఈ 5,000 కోట్లు అంతే, 200-300 కోట్లు బయటికి వెళ్తాయి, అంతకు మించి ఎక్కువ వెళ్ళవు. ఈ దేశంలో డబ్బున్నోడు పెళ్లి చేసుకుంటే ఏడుస్తారు, పేదోడు పెళ్లి చేసుకోకపోయినా ఏడుస్తారు. పేదోడు పెళ్లి చేసుకోకపోతే, వాడి ఆర్థిక పరిస్థితి బాగోకపోతే హేళన చేసేవాళ్ళు ఎక్కువ, ఏడ్చేవాళ్ళు ఎక్కువ, విక్రించే వాళ్ళు ఎక్కువ. అరే వీడు కనీసం పెళ్ళైనా చేసుకోలేకపోయారా అని. అదే ఇలా పెళ్లి చేసుకోండి అనుకోండి, అప్పుడు మనకి ఏడిపే. ఇంత డబ్బు ఎందుకు వృధా చేయడం, ఇంత డబ్బు అదే పేదలకు ఇవ్వచ్చు కదా. పేదలకు 3 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాడు అతను. అంతకంటే సేవ. కొన్ని వేల కోట్లు ట్యాక్స్ కడుతున్నాడు. ఆ ట్యాక్స్ ద్వారా కదా మనం ఈరోజు బతుకుతున్నాం. మన ట్యాక్స్తో పాటు ఆయన కడుతున్న ట్యాక్స్లు, అలాంటి డబ్బున్న వాళ్ళు కడుతున్న ట్యాక్స్లు, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇన్ని సేవా కార్యక్రమాలు చేసినా కూడా మనకి వీళ్ళు చేసి 5,000 కోట్ల రూపాయలు పెళ్లి మాత్రమే కనిపిస్తుంది. ఇంత చేస్తున్నారు కదా సమాజానికి, వాళ్ళ ఇంట్లో చేసుకున్నప్పుడు తప్పేంటండి? మనం కనీసం 10 లక్షల కట్నం తీసుకొని 20 లక్షల రూపాయలు అంటే మరో 10 లక్షలు అప్పు చేసి, లేదా మన సేవింగ్స్ ఖర్చు పెట్టుకొని 20 లక్షల రూపాయలతో 10 మంది మెచ్చుకోవాలని ధూమ్గా మన వివాహం చేసుకుంటాం. తీరా పెళ్ళయిన తర్వాత ఆ అప్పుల చిట్టా చూస్తే, ఆ అప్పులు తీర్చడానికి మరో 5 సంవత్సరాలు పనిచేయాలి మనం. చాలామంది పేదవాళ్ళు అయితే, మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళు ఈ ఇప్పటికీ అప్పులు తీరక ఆ వడ్డీలు కడుతూనే ఉన్నారు ఇంకా. అంటే ఒక సాధారణమైనటువంటి వ్యక్తులు మనం 5 లక్షలు 10 లక్షలు సంపాదిస్తాం సంవత్సరం అయ్యేసరికి. దానికి మళ్ళీ మరో 10 లక్షలు వేసుకొని ఖర్చు పెట్టుకొని పెళ్ళిళ్ళు చేసుకుంటాం. కానీ వాళ్ళు లక్షల కోట్లు సంపాదించిన వాళ్ళు 1000 కోట్లు ఖర్చు పెట్టుకొని పెళ్లి చేయకూడదు. ఇక ఈ వీడియో విషయానికి వస్తే, ప్రపంచంలో ఇంతవరకు కనీ విని ఎరిగిన రీతిలో ముఖేష్ అంబానీ, నీతా అంబానీ గారు వారి యొక్క చిన్న కొడుకు అనంత్ అంబానీ యొక్క పెళ్ళి 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేశారు. ఇంతవరకు ఎవరు చేయలేదంటే చేయలేదు. 5,000 కోట్ల రూపాయలు ప్రపంచంలో ఇంతవరకు ఎవరు కూడా వివాహానికి ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు. ముఖ్యంగా వివాహానికి భారతీయ వ్యవస్థే ముఖ్య కారణం. భారతీయులు ఎక్కువగా చేసుకుంటారు కాబట్టి ప్రపంచంలో ఎవరు పెళ్ళికి ఎలాగో ఇంత ఖర్చు పెట్టరు. కానీ భారతదేశంలో కూడా ఇంతవరకు ఎవరూ కూడా ఇంత డబ్బు ఖర్చు పెట్టలేదు. ముఖేష్ అంబానీ గారి పెద్ద కొడుకు ఎవరైతే ఉన్నారో ఆకాష్ అంబానీ పెళ్లికి దాదాపు 830 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. అలాగే తన కూతురు ఇషా అంబానీకి కూడా 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అఫ్కోర్స్ అవేం తక్కువ అమౌంట్ కాదు, చాలా పెద్ద అమౌంట్. అది కూడా భారతదేశంలో అత్యంత రంగరంగ వైభవంగా జరిగినటువంటి వివాహాలే. కానీ 5,000 కోట్ల రూపాయలతో పోల్చుకుంటే ఇవి చాలా తక్కువ. ముఖ్యంగా అనంత్ అంబానీ కోసం ప్రీ వెడ్డింగ్ కోసం ఖర్చు పెట్టినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో 1,200 కోట్లు ఖర్చు పెట్టి 4-5 నెలల క్రితం జామ్నగర్లో చేసినటువంటి ఆ ప్రీ వెడ్డింగ్కే దాదాపు 1,200 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే ఇషా అంబానీ అలాగే ఆకాష్ అంబానీ వీళ్ళిద్దరు పెళ్ళికి ఖర్చు పెట్టినంత ఒక ప్రీ వెడ్డింగ్కే ఖర్చు పెట్టారు అక్కడ. ఇప్పుడు 5,000 కోట్ల రూపాయలతో ఇక్కడ రంగరంగ వైభవంగా అనంత్ అంబానీ పెళ్లి జరపడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, ముఖేష్ అంబానీ గారు ఏమనుకున్నారంటే భారతీయత సంస్కృతి సాంప్రదాయాలు తెలియజెప్పాలి ప్రపంచానికి ఒకటి. రెండోది, తన చిన్న కొడుకుని సంతృప్తిపరచాలి. ఎందుకంటే అనారోగ్యంగా అతను చాలా వీక్, అనారోగ్యం పాలై ఉన్నాడు. ఎప్పుడు ఎలా జరుగుతుందో ఎవరికీ తెలియదు. తన చిన్న కొడుకు పెళ్ళి రంగరంగ వైభవంగా చేసి తరతరాలు గుర్తుండిపోయే విధంగా చేయడానికి కారణం ఇదే. బహుశా 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరో 100 సంవత్సరాల వరకు ఎలాంటి ధనవంతుడు కూడా మళ్ళీ వివాహం చేయకపోవచ్చు. 100 కాకపోయినా కనీసం 50 సంవత్సరాల వరకు అయితే ఎవరూ కూడా చేయలేరు. ఎందుకంటే 5,000 కోట్లు అంటే దాదాపు ఒక రాష్ట్రంలో ఒక నెల రోజులు బడ్జెట్. అది ఒక రాష్ట్రానికి కావాల్సినటువంటి నెల రోజులు 20 రోజులు బడ్జెట్ ఉంటుంది. అది అంత పెద్ద అమౌంట్. ప్రపంచంలో ఉన్నటువంటి ఎంతోమంది ప్రముఖులు వచ్చారు. అలాగే భారతదేశంలో రాజకీయ, సినీ, వ్యాపార, అలాగే క్రీడా రంగానికి సంబంధించినటువంటి
పెద్ద పెద్ద ప్రముఖులందరూ వచ్చారు. మనం ఆ రోజు వీడియో చూసినట్లయితే తెలుస్తుంది. సపరేట్గా ఎవరి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ చాలామంది, ఎంతమంది అయితే వచ్చారో చాలామంది రాలేదు కూడా ఈ పెళ్ళికి. అది వేరే విషయం, అది పక్కన పెడదాం. ఎందుకు రాలేదనేది పక్కన పెడదాం. అయితే ఇంతమంది ప్రముఖులు, గొప్ప గొప్ప వాళ్ళు, సాధారణ మనుషులు, అలాగే ఉద్యోగస్తులు, అలాగే వారి యొక్క గుజరాత్లో ఉన్నటువంటి వారి సొంత ఊరిలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఈ పెళ్ళికి హాజరై అనంత్ అంబానీని అలాగే రాధికా మర్చెంట్ని ఇద్దరిని కూడా ఆశీర్వదించారు. మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. ఎందుకంటే అతని ఆరోగ్యం గురించి అందరికీ తెలుసు. అనంత్ అంబానీ చాలా మంచి వ్యక్తి, మనసున్న వ్యక్తి. 3000 ఎకరాల్లో అడవిని సృష్టించి అక్కడ ఏనుగుల్ని సంరక్షిస్తున్నాడు. దాని పేరు వంతార అని పెట్టాడు. అదే కాదు, ఇంకా చాలా సమాజ సేవలు చేస్తున్నాడు ఆయన చిన్నప్పటి నుంచి. అలాగే ఉద్యోగులతో కూడా సర్వసాధారణంగా ఒక సాధారణమైన వ్యక్తిగానే మాట్లాడతాడు. అతిథుల కోసమే ముఖేష్ అంబానీ గారు దాదాపు 100 విమానాలు సిద్ధంగా పెట్టారు అటు ఇటు తిరగడానికి. మళ్ళీ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత హెలికాప్టర్లు, 4 హెలికాప్టర్లు, అంటే ఇంటికి ఇక్కడ పెళ్ళి ఎక్కడైతే జరుగుతుందో అక్కడికి వెంటనే అతిథులు వచ్చేలాగా 4 హెలికాప్టర్లు పెట్టారు. ఈ 100 విమానాలు కూడా ఇక్కడ మన లోకల్లో డొమెస్టిక్లో కొన్ని తిరిగితే ఇంటర్నేషనల్గా 20 విమానాలు తిరిగాయి. ఎవరికి ఎటువంటి ఇబ్బంది రాకుండా ఈ యొక్క పెళ్ళిని ఈ విధంగా రంగరంగ వైభవంగా చేయడమే కాదు, దాదాపు ముఖ్యమైనటువంటి అతిథులకి అలాగే అనంత్ అంబానీ స్నేహితులకి ఒక్కొక్కరికి కూడా 1.5 కోటి విలువ చేసే వాచ్లు కూడా గిఫ్ట్లుగా ఇచ్చారు. ఇంక ఇవి కాకుండా 30 లక్షలు విలువ చేసే మరికొన్ని గిఫ్ట్లు, 25 లక్షలు విలువ చేసే మరికొన్ని గిఫ్ట్లు, మామూలు ప్యాకింగ్లు, జస్ట్ ప్రతి ఒక్కరికి వచ్చిన వారి అందరికీ కూడా ప్యాకింగ్లకి దాదాపు 5 లక్షలు విలువ చేసే ప్యాకింగ్లు చేయించారు. కాబట్టి మరి 5,000 కోట్ల రూపాయలు అవుతుంది. భోజనమే ఒక్కొక్క ప్లేట్ 15,000 రూపాయలు ఉంటుందని అంచనా. 7,000 రూపాయల నుంచి 15,000 రూపాయలు ఉంటుందంట. ఇలా రకరకాలుగా అన్ని రకాల వంటలు, భారతీయ వంటలు అన్నీ కూడా పెట్టారు. ఇక పాపులర్ సింగర్కి దాదాపు 1 కోటి రూపాయలు, దాదాపు $1 కోటి ఇచ్చారు. అంటే 80 లక్షలు, అంటే 80 కోట్ల పైగానే ఇచ్చారు. మరో సింగర్కి దాదాపు 25 కోట్లు ఇచ్చారు. అలాగే మన దగ్గర వీణ వాయించుతున్న ఒక కళాకారినికి 8 కోట్ల వరకు ఇచ్చినట్లు అంచనా. ఆవిడ కూడా, అంటే డబ్బుల గురించి చెప్పలేదు కానీ సోషల్ మీడియాలో ఆవిడ యూట్యూబ్లో పోస్ట్ చేశారు. ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఎవరు ఊహించిన విధంగా ఈ విధంగా పరిహారాలు ఇచ్చారు. ఇక అనంత్ అంబానీకి ఎందుకు ఆరోగ్యం బాగలేదు? అనంత్ అంబానీ చిన్నప్పటి నుంచి కూడా ఊపిరితిత్తులకి సంబంధించిన క్రానిక్ ఆస్తమా అనే ఒక వ్యాధితో బాధపడుతున్నారు. ఈ వ్యాధి ఉంటే ఊపిరి తీసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఈ వ్యాధి ఉండడం వల్ల కేవలం ఒకదానికి మించిన, అంటే లోపల ఒకదానికి సంబంధించి ఇంకొక అనారోగ్యం సమస్య వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక ప్రపంచ కుబేరుడు కాబట్టి తన కొడుకు వచ్చినటువంటి ఆ వ్యాధిని తగ్గించడానికి ప్రపంచ స్థాయి డాక్టర్లతోనూ అలాగే భారతదేశంలో ఉన్నటువంటి అల్లోపతి డాక్టర్లతోనూ వాళ్ళందరి దగ్గరికి వెళ్ళడం, అలాగే డాక్టర్లను తన దగ్గరికి రప్పించుకోవడం, మొత్తానికి కొడుక్కి ఏదైనా సరే ఎలాగైనా సరే ఆ వ్యాధిని తగ్గించాలని ఎన్నో ప్రయత్నాలు చేసినా, ఎన్నో కోట్లు ఖర్చు పెట్టినా కూడా అది కోట్ల రూపాయలతోనూ లేకపోతే మాయ మంత్రాలతోనూ తగ్గే జబ్బు అయితే కాదు. కాబట్టి ఇది మనం లీడ్ చేయాల్సిందే. కాకపోతే దీన్ని మనం తగ్గించుకోవడానికి కొన్ని అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ విధంగా ఆయనకి అల్లోపతి మందులు ఇవ్వడం జరిగింది. అయితే ఈ మందులు ఇవ్వడం వల్ల అతనికి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చాయి. ఇవి డాక్టర్లు కూడా వీటి గురించి పెద్దగా, అంటే దీని మీద అవగాహన ఉన్నా కూడా ఇలా ప్రతి పేషెంట్ మీద జరిగే ఈ ప్రయోగాలు ఏవైతే ఉంటాయో ఇవన్నిటికి కూడా వాళ్ళకి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతే తప్ప దీన్ని పూర్తిగా రూపుమాపేద్దాం అంటే ప్రపంచ స్థాయిలో ఎక్కడో కూడా అంత వైద్య విద్య కొన్ని దగ్గరలో ఇంకా అభివృద్ధి చెందకపోవచ్చు. అభివృద్ధి చెందిన మానవ శరీరంలో జరుగుతున్నటువంటి ప్రతి విషయానికి, ప్రతి ఫంక్షన్కి ఆ వైద్య విద్యలో పూర్తిగా ట్రీట్మెంట్ అయితే లేదు. అందుకే ఇంకా ఎయిడ్స్కి ఇంకా మందు కనుగొంటూనే ఉన్నారు, క్యాన్సర్కి ఇంకా మందు కనుక్కుంటూనే ఉన్నారు, షుగర్ వ్యాధికి ఇంకా మందు కనుక్కుంటూనే ఉన్నారు. ఇంకా పూర్తిగా ఏ మందు వేసినా కూడా, అంటే ఒక జ్వరం వస్తే ఏ విధంగా అయితే ట్యాబ్లెట్ వేస్తే తగ్గిపోద్దో ఆ విధంగా షుగర్ వ్యాధి కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, ఇలాంటి క్రానిక్ ఆస్తమా కావచ్చు, క్యాన్సర్ కావచ్చు,
ఇవేవి కూడా ఇంకా తగ్గలేదు. వీటన్నిటికి ఇంకా పూర్తిగా మందు కనుక్కోలేదు. అయితే ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు అనంత్ అంబానీ విషయం అదే. ఇప్పుడు అనంత్ అంబానీ విషయంలో కొంతమంది డాక్టర్లు వాళ్ళ ప్రయోగాలు ఫలించకపోయినా కొంత ఎక్స్పెరిమెంట్ చేయడం వల్ల కొన్ని విషయాలు వాళ్ళకి తెలిసాయని చెప్తున్నారు. అయితే ఈ ఆస్తమా ఉండడం వల్ల గ్రెలిన్ అనే ఒక హార్మోన్ ఎక్కువగా విడుదలవుతుందట. ఇలా ఈ హార్మోన్ ఎక్కువగా విడుదలైతే ఆకలి విపరీతంగా వేస్తుంది. సమయం కాని సమయంలో కూడా వేస్తుంది. దాదాపు రోజుకి 5 నుంచి 6 సార్లు వేస్తుంది ఆకలి అంట. దానివల్ల ఎక్కువగా తినేయడం కూడా జరుగుతుంది. తినకపోతే మనిషి ఏదో ఒకలా అయిపోతుంటాడు. ప్రతి మనిషికి కూడా ఈ గ్రెలిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. కాకపోతే మనకి రోజుకి 2 నుంచి 3 సార్లు విడుదలవుతే అది కూడా తక్కువ మోతాదులో, సాధారణ మోతాదులో విడుదలవుద్ది. మనం దానికి తగ్గట్టుగా తింటాం. కానీ మనకు అలవాటు అయిపోవడం వల్ల మూడు పూటలు తినడం అలవాటు అయిపోవడం వల్ల మన మెదడు ఆ సంకేతం ఇస్తుందన్నమాట 3 సార్లు. కానీ నిజానికి మనకి 2 సార్లు విడుదలవుద్ది. అది ఉదయము సాయంత్రం, అంటే మొత్తానికి ఎప్పుడైతే మనకు ఆకలి వేస్తుందో అప్పుడు మాత్రం విడుదలవుద్ది. కానీ మనం రోజుకి 3 పూటలు తినడం అనేది ఒక మెదడుకి అలవాటు చేయడం వల్ల మనం 3 పూటలు తింటున్నాం. అది వేరే విషయం. ఇక అనంత్ అంబానీ విషయానికి వచ్చేసరికి రోజుకి 8 నుంచి 9 సార్లు కూడా ఆకలి వేసేదట. అప్పుడప్పుడు రాత్రి కూడా ఆకలి వేసేదట. ఒక్కోసారి ఎంత ఎక్కువ తిన్నా కూడా ఇంకా ఆకలి తీరేది కాదంట. దీనివల్ల ఈ కణాలు ఏవైతే ఉన్నాయో, కొవ్వు కణాలు విపరీతంగా పెరిగిపోయి మనకున్న సైజు కంటే అవి ఎక్కువ సైజు అయిపోయాయి. దానివల్ల ఈ పొట్టంతా కూడా పేరుకుపోయి ఎక్కువగా మనిషి లావు అయిపోయాడు. ఇలా సైడ్ ఎఫెక్ట్సే కాదు, ఈ మందులు వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్, అలాగే ఈ స్టెరైన్ వల్ల, అంటే ఆకలి వేయడం వల్ల మరి మొత్తానికి ఏదో ఆ మందులు తగ్గించాలని స్టెరైన్ ఇవ్వడం వల్ల అది కూడా సైడ్ ఎఫెక్ట్ రావడం వల్ల, ఈ ఆకలితో ఎక్కువ తినడం వల్ల శరీరంలో అనేక రకాలైనటువంటి మార్పులు రావడం వల్ల ఆ అబ్బాయి దాదాపు 208 కేజీల వరకు పెరిగాడు. అలాగే మళ్ళీ డాక్టర్ల సహాయంతో డైట్ చేసి కొంత ఇంజెక్షన్ల ద్వారా కొంత వాకింగ్ చేయడం వల్ల మొత్తానికి 2016లో దాదాపు 120 కేజీలు తగ్గి 88-89 కేజీలకి వచ్చాడు. అంటే సాధారణ బరువుకు వచ్చాడు. అప్పట్లో చూస్తే చాలా స్లిమ్గా చాలా బాగున్నాడు. నీతా అంబానీ, ముఖేష్ అంబానీ చాలా సంతోషపడ్డారు. అలా సన్నంగా ఉంటే ఊపిరి తీసుకోవడానికి బాగుంటుంది, ఊపిరి తీసుకోవడానికి అతనికి బాగా ఉంటే ఊపిరితిత్తులు ఆ వ్యాధి ఏదైతే ఉంటుందో అది తగ్గుతుంది, దానివల్ల వాళ్ళ అబ్బాయి ఆరోగ్యంగా ఉంటాడు అనుకున్నారు. కానీ ఆ కొవ్వు కణాలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గకపోవడం వల్ల, ఆ కొవ్వు కణాలు తగ్గకపోవడం వల్ల ఈ గ్రెలిన్ అనే ఒక హార్మోన్ ఎప్పటికప్పుడు మళ్ళీ రిలీజ్ అయిపోతుండడం వల్ల మళ్ళీ తినడం మొదలుపెట్టాడు. ఈ తింటూనే ఎక్సర్సైజ్ చేయడానికి అతనికి బద్ధకం వచ్చేదట. చేయడానికి చేయబుద్ధి అయ్యేది కాదంట. వాకింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉండేది కాదంట. అది చాలా బలవంతంగా చేయాల్సి వచ్చేది. డాక్టర్సు, సెక్యూరిటీ, ఇంకా చాలామంది యోగా గురువులు అందరూ ఎంతోమంది ఆయన పక్కన ఉన్నా కూడా ఎవరూ కూడా అతనితో చేయించలేకపోయారు. చేయించినా కూడా ఫలితాలు ఇచ్చేవి కాదు. అలాగని ఎక్కువగా చేయిస్తే ఊపిరాడదు. కాబట్టి అతన్ని పరిగెట్టించడం, స్పీడ్గా నడిపించడం, ఏది పడితే ఎక్సర్సైజులు చేయించడం అయ్యేది కాదు. కాబట్టి ఇవన్నీ చూసుకొని దీనివల్ల మొత్తానికి మనోడు మళ్ళీ 200 కేజీలకి పెరిగిపోయాడు. 200 పైగానే కేజీలకి పెరిగిపోయాడు. మళ్ళీ అతనికి చల్లగాలి తగిలితే పనికిరాదు. ఈ చల్లగాలి వల్ల ఊపిరి ఆడదు. అందుకే ఆస్తమా ఉండేవాళ్ళు చాలామంది ఫ్యాను 5లో పెట్టినా కూడా ఉండలేరు. వాళ్ళు ఏసీలో కూడా పెద్దగా ఉండలేరు, మామూలు ఆస్తమా ఉన్న వాళ్ళు కూడా. ఇప్పుడు ఈ అనంత్ అంబానీకి విపరీతమైన అంటే వ్యాధి తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి చల్లగాలి పనికిరాదు. ప్రకృతిలో వచ్చినటువంటి చల్లగాలి కొంతవరకు పర్వాలేదు, కానీ హిమాలయాల లాంటి ప్రదేశాల్లో ఆ చల్లగాలి పనికిరాదు, ఏసీ గాలి పనికిరాదు. కాబట్టి రాత్రి అయ్యేసరికి వాళ్ళ అమ్మగారు కానీ వాళ్ళ నాన్నగారు కానీ ఖచ్చితంగా రాత్రి ఉండాలి. ముఖ్యంగా నీతా అంబానీ గారు తన కొడుకుని కంటికి రెప్పలా చూసుకున్నారు చిన్నప్పటి నుంచి కూడా. అందుకే తన తల్లిదండ్రుల గురించి చెప్పాడు జామ్నగర్లో ప్రీ వెడ్డింగ్ అకేషన్లో. తన తల్లిదండ్రులు పడే కష్టాలు, ఎన్నో త్యాగాలు చేశారు వాళ్ళు, ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. ప్రపంచ కుబేరుడని మనం అనుకుంటాం, కానీ వాళ్ళు పడే కష్టాలు, వాడు పడే వేదన వాళ్ళకు ఉంటాయి. అందుకే అనంత్ అంబానీకి రంగరంగ వైభవంగా ఈ వివాహం చేశారు. తన చిన్న కొడుకు సంతోషంగా ఉండాలి ప్రతి విషయంలో కూడా. ఇక రాధికా మర్చెంట్ విషయానికి వస్తే తనకు దాదాపు 1000 కోట్ల లోపే ఆస్తులు ఉన్నాయి. ఒక్కగానొక్క కూతురు. చిన్నప్పటి నుంచి అనంత్ అంబానీని చూసింది, తన మంచితనాన్ని చూసింది. అందుకే ప్రేమించుకున్నారు ఇద్దరు.
తర్వాత అతను లావైనా, తన వ్యాధుల గురించి తెలిసిన, తనకున్నటువంటి డిసీజ్ గురించి తెలిసిన, ఎలాంటి సమయంలో ఎలాంటి పరిస్థితులు వస్తాయో ఎలాంటి సమయంలో ఎలాంటి పరిస్థితులు వస్తాయో తెలియదు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఉన్నటువంటి అనంత్ అంబానీ ఆమె పెళ్లి చేసుకోవడానికి కారణం ప్రేమ. ఇక్కడ మనం చాలామంది చాలా సింపుల్గా డబ్బు అనేస్తాం, డబ్బు కోసం పెళ్లి చేసుకుంటుందని. ఇవే మనం ఈ ఆలోచనలే వద్దు. ఎవరికున్న కష్టాలు వారికి ఉంటాయి, ఎవరికున్న ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి, ఎవరికున్న అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. కేవలం ప్రేమకు విలువిచ్చి తన భర్త ఎలా ఉన్నా పర్వాలేదు, ఆరోగ్యంగా ఉన్నా అనారోగ్యంగా ఉన్నా తననే ప్రేమించాను కాబట్టి, తననే భర్తగా ఊహించుకున్నాను కాబట్టి, తన్నే పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులతో వాదించి మరీ పెళ్లి చేసుకుంది రాధికా మర్చెంట్. నిజంగా ఆమెకి మనందరం కూడా అభినందనలు తెలియజేయాలి. అందుకే నీతా అంబానీ గారు పెళ్ళి అయిపోయిన తర్వాత ఆమె గురించి ఎన్నో విధాలుగా ప్రశంసించారు. పొగడతలు కాదు, ఉన్నవే చెప్పారు. అవి మనకు పొగడతలు అనిపించవు. తన కొడుకు జీవితం ఈరోజు ఈ విధంగా ఉంది, ఇంకా ముందుకు వెళ్తుంది అంటే కేవలం రాధికా మర్చెంట్. ఈ ప్రీ వెడ్డింగ్ కావచ్చు, ఈ వెడ్డింగ్ కావచ్చు, నిజమైన హీరో కేవలం రాధికా మర్చెంట్, నీతా అంబానీ గారే. వీళ్ళిద్దరే ముందుండి ఈ వివాహాన్ని జరిపించారు. ప్రపంచం మెచ్చే ఈ వివాహం ఇంత రంగరంగ వైభవంగా జరగడానికి ముఖ్య కారణం రాధికా మర్చెంటే. ఆమె లేకపోతే ఈ వివాహం లేదు. ఎంత డబ్బున్నా సరే తన కూతురు ఏ క్షణంలో ఏమవుతుందో తెలియదు. తన కూతురు ఖచ్చితంగా భర్త చేతిలో సుఖంగా ఉండదు అని తెలియనప్పుడు ఎవరు పిల్లనివ్వరు. వాళ్ళు కూడా ఏ వ్యక్తిని ఎవరిని కూడా బలవంతం చేసుకోవాలని పెట్టలేదు. నిజానికి వాళ్ళు ఆశలు వదిలేశారు. రాధికా మర్చెంటే అన్ని విషయాలు కూడా కూలంకషంగా చర్చించి వివాహం చేసుకుంది. అయితే రాధికా మర్చెంట్ని కూడా 2 రోజులు 3 రోజులు దాదాపు 2 వారాలు 3 వారాలు టైం ఇచ్చారట ముఖేష్ అంబానీ గారు, అలాగే నీతా అంబానీ గారు. మరొకసారి ఆలోచించుకోండి, కుటుంబ సభ్యులతో ఆలోచించుకోండి. నా కొడుకు మీద దయచేసి జాలిపడో దయ చూపి వివాహం చేసుకోవద్దని. రాధికా మర్చెంట్ గారు నీతా అంబానీ గారితో వచ్చి మాట్లాడుతుంటే ఆమెకి కళ్ళంటి నీళ్ళు వచ్చాయంట. అంటే కొడుకుని అంత విధంగా ప్రేమించింది ఆమె. అందుకే తన ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది, మరో లక్ష్మీదేవి వచ్చిందంటూ వాళ్ళు నిన్న ప్రశంసించారు. ఈ వీడియో యొక్క అభిప్రాయాన్ని మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ ఇంతవరకు చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.